ఇరాన్ ఇజ్రాయెల్ లేదా ఇరాన్ అమెరికా యుద్ధం జరిగే 7వ రోజు అంటే 6వ రోజు ట్రంప్ ఒక అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఎందుకంటే అమెరికా ఆల్రెడీ మిలిటరీ ఫోర్స్, సుప్రీం మిలిటరీ ఫోర్స్ అయినప్పటికీ తన అమ్ములు పోదులోనే అతిపెద్ద అస్త్రం ఏంటంటే ఈ మైన్యూట్ మ్యాన్ 3 లేదా LGM-30 అనే న్యూక్లియర్ ICBMని ప్రయోగం చేయడం. ఇది పొగలు కక్కుకుంటూ విజయం సక్సెస్ అయింది. ఇలాంటి ఈ ICBM మైన్యూట్ మ్యాన్ 3 LGM-30 లాంటి మిసైల్స్ అమెరికా అమ్ముల పొదులు 400 న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి. వీటిలో 4 అంటే ఆల్మోస్ట్ ఏంటంటే 2 నుంచి 300 న్యూక్లియర్ వార్ హెడ్ని ఎప్పుడు వేయడానికి తన సీలోస్లో గొట్టాల్లో భూగర్భంలో ఉంటాయి. దాన్ని ఒకటి ప్రయోగించి చూపించడం జరిగింది. ఈ మైన్యూట్ మ్యాన్ 3ని ఇప్పుడే ట్రంప్ ఎందుకు ప్రయోగించారు, ఎందుకు నిప్పులు గక్కుతూ వార్నింగ్ ఇచ్చింది ఎవరికంటే 2. ఒకటి, ఇరాన్ మీద అవసరమైతే అణ్వస్త్రాన్ని ప్రయోగిస్తాను. నిన్న అమెరికన్ కాంగ్రెస్ లో ఓటింగ్ లో ట్రంప్ సావు బతుకుల్లోకి వెళ్ళాడు. ఏదో గట్టి ఎక్కాడు ఓటింగ్ లో, లేకపోతే యుద్ధం ఆపేయాలి, దారుణమైన పరిస్థితి 53-47తో ఆయన గట్టెక్కాడు అంతే. రిపబ్లికన్ వీళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్షణంలో ఒక డెస్పరేట్ పొజిషన్ లో ఏమీ చేయలేని ఒక విపత్కర పరిస్థితుల్లో న్యూక్లియర్ సబ్మెరైన్ని ప్రయోగించాడు. అదేంటంటే అవసరమైతే ఇరాన్ మీద అణ్వస్త్ర దాడి చేస్తాడు.